నా భార్య మీద నింద వేస్తే నోరు మూసుకుని నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో, నేను చూస్తూ ఊరుకోను. అయినా తను నింద వేసింది నీ కోడలి మీదనే కదా, అంటే ఈ కుటుంబం మీదే కదా. అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? అయినా మీ అమ్మ డబ్బులున్న వాళ్ళకే విలువనిస్తుందిరా, అది నీకు తెలియదా ఏంటి అంటూ సత్యం మాట్లాడేసరికి బాగుంది, వీడితో కలిసి మీరు కూడా చెడిపోతున్నారని బాగా తెలుస్తుంది అనగానే, అవును మరి వీడితో పాటు నేను చెడిపోతున్నాను, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా నాశనం అయిపోయానని చెప్పాను. కానీ ఏంటి ఏంటి అని చెప్పనేసరికి, వెళ్ళి ప్రభ, నిన్ను చూస్తుంటేనే నాకు కోపం కలుగుతుంది. ఎలా మాట్లాడతావో ఏం మాట్లాడతావో నీకే అర్థం కావట్లేదు. నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేసి ఎదుటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడమే నువ్వు నీ పనా ఏంటి అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి, ఏంటండి ఏంటి అనగానే, వెళ్ళిక నుంచి అని చెప్పనేసరికి ఈలోపు సుశీలమ్మ కాస్త ఫోన్ చేస్తుంది. ఎరా సత్యం బాగున్నావా అనగానే, బాగున్నానమ్మా అని చెప్పాను. కానీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పాను. కానీ అందరూ బాగున్నారమ్మా అని చెప్పనేసరికి, నేను రేపు ఉదయం బస్కి వస్తున్నాను అని చెప్పాను. కానీ అవునా, సరేనమ్మా, బాలుగాడి ఎక్కడున్నాడు అనగానే, నేను ఇక్కడే ఉన్నాను షీలా డార్లింగ్ అంటూ ఫోన్ తీసుకుంటాడు. ఒరే బాలు, రేపు ఫస్ట్ బస్కి బయలుదేరి వస్తున్నాను రా అని చెప్పనేసరికి, సరే నాకు ఫోన్ చెయ్యి రాకముందే, నేను వస్తాను అనగానే, సరే రా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు మా అమ్మ వస్తే మా అమ్మ మీద ఈ ప్రభావతి విరుచుకుపడుతుందేమో, ఈ శృతి రవి వచ్చేస్తే బాగున్ను అని చెప్పనగానే, షీలా డార్లింగ్ ఏమన్నా అంటే ఊరుకుంటానా ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటండి ఫోన్లో ఎవరు, అమ్మమ్మ గారి మాట వినబడింది అనగానే, నానమ్మే వస్తుందట రేపు అని చెప్పాను. కానీ ఏంటి అమ్మమ్మ గారు వస్తున్నారా అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆవిడెందుకు వస్తుంది అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. అదేంటే మా అమ్మ నన్ను చూడడానికి రాకూడదా, మనవడిని మనవరాలని చూడడానికి రాకూడదా అనగానే, మీ అమ్మకు బాలు మీనా తప్ప ఎవరూ కనిపించరు కదా, ఇప్పుడు అంత చెండుగా ఎందుకు ఊడిపడుతుందా అని చెప్పనేసరికి, ఒసేయ్ మా అమ్మ నన్ను ఎప్పుడైనా చూడడానికి రావచ్చు, నీకంతగా కష్టంగా ఉంటే వెళ్ళి నీ పుట్టింట్లో కూర్చో, మా అమ్మను రావద్దని చెప్పే హక్కు అధికారం నీకు లేదు అని చెప్పాను. కానీ మీ అమ్మను రావద్దను అంటే మాత్రం మీ అమ్మ రాకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఈ ప్రభావతితో ఉండే గొడవే, రేపు మాత్రం ఇలా మాట్లాడకుండా చూసుకోవాలి, లేదంటే మా అమ్మ బాధపడుతుంది అనగానే, నేను ఉన్నాను కదా నాన్న, నేను చూసుకుంటానులే అని చెప్పనేసరికి ఇంకా రాత్రికి అందరూ భోజనాలు చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేస్తాడు బాలు. ఫోన్ చేస్తుంది సుశీలమ్మ, సరే మీనా నేను వెళ్ళి షీలా డార్లింగ్ తీసుకొస్తాను అనగానే, సరేనండి అని చెప్పి మీనా కాస్త ఈలోపు వాకలు ఊడ్చి ముగ్గు వేసి లోపలికి వెళ్ళి మొత్తం అందరికీ టీలు పెట్టి తీసుకొస్తుంది. ఈలోపు సుశీలమ్మ కాస్త వస్తుంది. అమ్మ మీనా అని చెప్పనేసరికి, అమ్మమ్మ గారు అనుకుంటూ మీనా కాస్త వెళ్తుంది. ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పాను. కానీ ఎందుకే రావడంతో కాఫీ ఇచ్చేస్తున్నావు అనగానే, ఎంతో దూరం నుంచి వచ్చారు, ఉదయం ఎప్పుడో నిద్ర లేచుంటారు, కొంచెం తలపోటుగా ఉంటుంది కదా, ముందు ఈ కాఫీ తాగండి అంతా సర్దుకుంటుంది అని చెప్పనేసరికి ఇంకా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చేసరికి, బాగున్నారు అత్తయ్య అనగానే, బాగున్నాను ప్రభా, నువ్వెలాగున్నావు అని చెప్పనేసరికి, నేనేదో బాగున్నానులేండి, ముగ్గురు నా కొడుకు కోడలు లేరు కదా అని చెప్పనేసరికి, నీ కొడుకు కోడలు లేరా, ఎక్కడికి వెళ్ళారు రోహిణి మనోజు అని చెప్పాను. కానీ రోహిణి మనోజ్ కాదు, శృతి రవి అని చెప్పాను. కానీ రవిని కూడా నీ కొడుకుని చేసుకున్నావా, ఇన్ని రోజులు రవిని ఏం పెద్ద పట్టించుకునేదానివి కాదు కదా, మరి రవిని కూడా నీ కొడుకుని చేసుకున్నావంటే ఇంకా అర్థం కాలేదమ్మా, కోటీశ్వరరాలైన కోడల్ని తీసుకొచ్చాడు కదా, అందుకు రవి కూడా ఈవిడ గారి కొడుకే అని చెప్పనేసరికి, అది సరేరా సత్యం, రవి శృతి ఎక్కడికి వెళ్ళారు అనగానే, అది అమ్మ అని చెప్పాను. కానీ నేను చెప్తాను అమ్మమ్మ గారు అని చెప్పి మొత్తం అంతా చెప్తుంది మీనా. ఏంటి ఆ రవి వాళ్ళ మామయ్య గారు మీనాని అంత మాట అన్నాడా, బాలు కొట్టడంలో తప్పు లేదులే అని చెప్పాను. కానీ ఇవే చెప్పి మీ మనవడిని పెంచుకొచ్చారేమో, అందుకే ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి కయ్యానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను. కానీ వాడి భార్యని దొంగ అంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు,
నువ్వేమో కొరకను కొయ్యలా నిలబడిపోయి ఉంటావు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, అందుకని నోరు మూసుకొని ఊరుకుని ఉంటావు అంతే కదా అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పావు షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చావా అని చెప్పి మాట్లాడుతుండగానే, నానమ్మ బాగున్నావా, అమ్మమ్మ గారు బాగున్నారండి అని చెప్పి రోహిణి మనోజ్ ఇద్దరు వస్తారు. వచ్చేసరికి, యారా ఇంకా పార్కులో పడి పల్లీలు తింటున్నావా, ఏదైనా ఉద్యోగం చూసుకున్నావా అని చెప్పనేసరికి, ఇంకా లేదు నానమ్మ చూసుకుంటున్నాను అనగానే, నీ జీవితం అంతా ఉద్యోగం చూసుకునేటట్టే ఉందిరా. సరే కానీ నేను వచ్చిన పని ఏంటంటే, అప్పట్లోని బాలు ఇక్కడ పెళ్ళి కాకముందు కారు నడిపి నాకు కొన్ని డబ్బులు పంపించేవాడు కదరా సత్యం అనగానే, అవును పంపించేవాడు అని చెప్పనేసరికి, ఆ డబ్బులతో వాడికి ఎప్పటికైనా పనికొస్తుందని అక్కడ కొన్ని గజాల స్థలం కొన్నానురా అని చెప్పనేసరికి, అవునా మంచిదమ్మా అని చెప్పనేసరికి, కానీ ఆ స్థలం ఇప్పుడు చాలా బాగా రేట్ వచ్చింది. అప్పుడు వేలల్లో కొన్న స్థలం ఇప్పుడు లక్షల్లో పలుకుతుందిరా. ఆ గుడ్ న్యూసే బాలుకి చెప్దామని వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటినానమ్మా ఆ స్థలం అంత రేటు పలుకుతుందా అని చెప్పాను. కానీ అవునరా, అప్పుడు చాలా తక్కువకే కొన్నాను నేను, కానీ ఇప్పుడు అదే లక్షల్లో ఉంది. అది బాగా రేటు పెరిగింది. ఇప్పుడే అమ్ముదామా లేక తర్వాత ఎప్పుడైనా అమ్ముతామా అని చెప్పి ఒక మాట నీకు చెప్దాము, ఈ మాట కూడా నీకు చెప్దాము, మీ అందరిని ఒకసారి చూసినట్టుంటుందని చెప్పి బయలుదేరి వచ్చాను. తీరా మోసి వస్తే శృతి రవి ఇక్కడ లేరు అంటున్నారు అని చెప్పనేసరికి, నువ్వు మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తారులే అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ హేమో మీనా అని చెప్పాను. కానీ లేదమ్మమ్మ గారు, శృతి అర్థం చేసుకుంటుంది. ఏదైనా సరే న్యాయం ఏదో అన్యాయం ఏదో అన్నీ తెలుసు. ఆల్రెడీ నేను ఈరోజు శృతితో మాట్లాడాను. శృతి వస్తానన్నట్టుగానే ఉంది, ఆలోచనలో పడింది కదా. మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. శృతి మాత్రం వచ్చేటట్టు అనిపిస్తుంది. 1-2 సార్లు మళ్ళీ నేను వెళ్ళి శృతిని కలిసి శృతితో మాట్లాడతాను అని చెప్పనేసరికి, సరే అమ్మ మీనా అని చెప్పాను. కానీ అమ్మ మీనా, మా అమ్మకు నచ్చినవి కూర తీసుకొస్తాను అనగానే, ఆల్రెడీ మీ మనవడు తీసుకొచ్చారు మామయ్య గారు అని చెప్పనేసరికి, వీడికి నేనంటే ఎంతో ఇష్టం రా, అందుకే నాకేం కావాలో అన్నీ వీడికి తెలుసు అని చెప్పనేసరికి, అది ఆల్రెడీ వండుతున్నాను అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ నువ్వు మంచిదానివేమేనా, వాడు తానా అంటే నువ్వు తందానా అంటావు. ఎదుటి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడంలో మీకు మించిన వాళ్ళు ఎవరూ ఉండరు అనగానే, అవును ఎవ్వరు ఉండరు, కొట్టేవాడు కూడా వీడు తప్ప ఎవ్వరూ ఉండరని చెప్పాను. కానీ చూడు ప్రభా, ఏదైనా సరే తెగే వరకు లాక్కూడదు. బాలుగాడు కోపం పెట్టి ఎవరినైనా కొట్టాడు అంటే వాళ్ళ తరపు ఎంతో అంతో తప్పు లేకుండా వాడు కొట్టడు. అలా కొట్టాడు అంటే వాళ్ళ తరపున తప్పు ఉందనే కదా అర్థం. అది నువ్వు అర్థం చేసుకోకుండా కొంచెం తల్లిలా బిహేవ్ చేయి ప్రభా. రోజు రోజుకి ఒక శత్రువులా మాట్లాడతావేంటి, వాడు నీ కొడుకే అన్న విషయం మర్చిపోయావా అని చెప్పనేసరికి, అమ్మ మీనా ఈ గొడవ అంతా ఎప్పుడు ఉండేదే కానీ ఈ డాక్యుమెంట్స్ తీసుకుని నీ దగ్గర ఉంచుకో అనగానే, నా దగ్గరలో ఎందుకులే అమ్మమ్మ గారు, మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి, మీ ఇంటి దగ్గరే ఉంచండి, ఏ మాత్రం అవసరం లేదు, ఏమైనా అవసరమైతే ఆయన వచ్చి తీసుకుంటారులే, ఏమంటారు అనగానే, కరెక్ట్గా చెప్పావు మీనా అని చెప్పనేసరికి, అవునమ్మా నీ దగ్గరే ఉంచు, మాకెందుకు ఇప్పుడు ఇక్కడ, వాడేదో కొనుక్కున్నాడు, తర్వాత వాళ్ళ పిల్లలకి భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడుతుంది, లక్షల్లో పలుకుతుంది అంటున్నావు కదా, తర్వాత చూద్దాం, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పనేసరికి, ఎంత స్థలం అత్తయ్యా అని చెప్పాను. కానీ ఎంత స్థలమా, సుమారు ఒక 4 సెంట్లు ఉంటుందేమో అని చెప్పనేసరికి, 4 సెంట్లు వీడి కోసమేనా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా, వాడు కొనుక్కున్నప్పుడు వాడి కోసం కాకపోతే ఎవడు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే వాడికే ఉంటుంది. బాలు కష్టపడి సంపాదించుకుని ఇంట్లోకి ఇస్తూ కూడా నాకు పంపించాడు, నేను జాగ్రత్త పెట్టి ఆ డబ్బులన్నీ కలిపి స్థలం కొన్నాను. వాడు కష్టపడి సంపాదించుకున్నాడు, ఇప్పుడు స్థలం కొనుక్కున్నాడు, తప్పేముంది, కష్టపడి సంపాదిస్తే ఎవడైనా చేసుకోవచ్చు. వాడికి చదువు కూడా చెప్పలేదు, స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే చదువుకోవడానికి కూడా వెళ్ళేవాడు కాదు. ఎవరిదో కారు ఉంటే ఆ కారు ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకున్నాడు. చిన్న వయసు నుంచి వాడు కారు బాగా తోలడంతో ఇప్పుడు మంచి కారు డ్రైవర్ అయ్యాడు. చక్కగా ఒక కారుకి ఓనర్లా ఉంటూ
చక్కగా వాడి జీవితాన్ని వాడు చూసుకుని వాడి భార్యని పెంచుకుంటున్నాడు. ఇంకెంతకన్నా కావాల్సిందేంటి? భార్యని పెంచుకోవడం ఏంటమ్మా, ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ వాడే తెస్తుంటేను అనగానే, అది మంచి కొడుకు లక్షణం అంటే అది. వాడు మాత్రమే కొడుకులా ఉన్నాడు, కానీ వాడు మాత్రం నీకు కొడుకులా కనిపించడు అంటూ సుశీలమ్మ బాలుకి శుభవార్త చెప్పడంతో పాటు ప్రభావతికి గుండెల్లో రాయి పడేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.